నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇంకెక్కడికి వస్తుందో అబ్బాయి, నీతో కాపురం చేయడానికే. నువ్వు కూడా వచ్చావా? మరి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? అరవదు. చెప్పా పెట్టకుండా ఇలా ఆఫీస్కి తీసుకొచ్చేస్తే ఇలా పద్మని ఇక్కడ ఎవరు చూడలేదు కదా. అదేంట్రా అబ్బాయి, నేనేదో ముండం తీసుకొచ్చినట్టు అలా కంగారు పడిపోతున్నావేంటి? నేను తీసుకొచ్చింది నీ పెళ్ళానా? ఇల్లు దొరకలేదని రాశారు కదా. ఆర్ని, ఇంత పెద్ద మహానగరంలో ఇల్లు దొరకలేదంటే మా ఊళ్ళో వాళ్ళందరూ గొడ్లిప్పుని ఇలా డాన్స్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటావో లేకపోతే హోటల్లో పెట్టుకుంటావో నాకు అనవసరం. నా ప్రాబ్లం అర్థం చేసుకోవే. అర్థమైపోయింది. అంటే బట్లీ ప్రాబ్లమేనా? ఏమిటో ఆ ప్రాబ్లం. నిజంగానా? నీ మీదట్టు. ఆ పద్మం తీసుకెళ్ళిపోతావా? శభాష్ రాస్. అంటే పద్మ, నీ జీవితం నాశనం అయిపోయింది. మీ ఆయన సిన్నీలు చెటప్ పెట్టుకున్నాడంట. నువ్వు కూడా కృష్ణవేణిలాగే ఆత్మహత్య చేసుకోవాల్సిందే. బట్లీ ఏంటి ఇదా? వద్దు వద్దు వద్దు. పద్దు పద్దు, ఏడు పొద్దు పద్దు, అలాంటిదేం లేదు పద్దు. చట్టబాయ్, నువ్వు అర్జెంట్ గా ఊరికెళ్ళు. నా పెళ్ళాం సంగతి నేను చూసుకుంటాను. వస్తాను రా అబ్బాయి. మొత్తానికి భయపెట్టి వీళ్ళిద్దరిని సెటప్ చేసాను. నువ్వు ఇక్కడే ఉండవు, లోపల చెప్పేసి వస్తాను. ఎవరితోనూ మాట్లాడకు. ఏయ్, ఇదిగో నీకోసం ఊరి నుంచి తీపి పిల్ల తెచ్చాను. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే సార్. ఇదేమన్నా ఎట్లా బండి అనుకున్నావారా? వద్దు రా. ఇదేనా మన ఇల్లు? కాదు, స్టాఫ్ క్వార్టర్స్. అంటే మన ఇల్లే. అబ్బో, బయట వర్షం వచ్చినా కూడా పర్వాలేదు, హాయిగా తొక్కుడు బిళ్ళాటి ఇక్కడే ఆడుకోవచ్చు. ఏమిటి, మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేసేస్తారు. పిచ్చి పిచ్చిగా వాక్క తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను. ఇదిగో ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, తాగి. నేను కాఫీ తాగను, బోర్నవిటాయే కావాలి. మీ పల్లెటూళ్ళలో బోర్నవిటా కూడా తాగుతారా? ఈ చాక్లెట్ నోట్లో వేసుకుని కాఫీ తాగి పొట్టలోకి వెళ్ళి బోర్నవిటా అయిపోతుంది. అర్థమైందా? పిసినారు పిసినారు. డొనేషన్ ఎంత కావాలని ఇస్తాను సార్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక్క రూమ్ ఇప్పించాలి సార్. ఎవరికైనా లేడీస్ హాస్టల్లో రూమ్ కావాలంటున్నావు? అది నా కజిన్ సిస్టర్ సార్, ఇప్పుడే ఊరి నుంచి వచ్చింది. దానికి లేడీస్ హాస్టల్లో రూమ్ ట్రై చేస్తున్నాను సార్. సిస్టర్ అంటే తుతు నీతో పాటే ఉంటదిగా. అలాగా, థ్యాంక్ యూ సార్. అవును, మధ్యాహ్నం వచ్చింది మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే తుతు. అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఓకే ఓకే. తుతు తుతు థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారా? ఇక్కడ ఎందుకున్నారు అని అడగలేరా? మిస్టర్లు, మా మీద కోపం ఉంటే చీపమ్మంటే పోతాం, కానీ ఒక ఆడదాంతో కొట్టించడం ఏం బాగులేదురా. కొట్టిందా? నేనేమన్నాను? తలుపు తెరమ్మా అన్నాను. వేడి నీళ్ళు కొట్టింది. ఎవరమ్మా నువ్వు అన్నాను. అలా మొహం మీద ఉమ్మేసింది వేడిగా. సారీరా. మేము రాము. అమ్మో, పిచ్చిది కరుస్తుంది. మా బట్టలు మాకు పరిస్తే ఆ కొండ కింద మఠంలో ఉంటాం. ఐఎమ్ వెరీ సారీరా. రండి. సారీరా సారీరా, రియలీ సారీరా. ఏమిటే నువ్వు చేస్తున్నది? నువ్వు వెళ్ళు, నాతో పాటు ఆఫీసులో పనిచేసేవాళ్ళు. ఏంటి పోకిరి కథలు అనుకున్నావా? సారీ చెప్ప. సారీ. మీరు కాదురా. అసలు వీడెవర్రా? పద్మావతి. నమస్కారం. నా కజిన్. సిస్టరా? కజిన్ సిస్టర్. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. మీరెవరో తెలియక తొందరపడ్డాను, దయచేసి సారీ చెప్పండి. మేమా? ఇందుకే కృష్ణవేణి ఎప్పుడు తిట్టేది. అయ్యో రామ, నేనొకటి. కృష్ణవేణి ఎవరో మీకెలా తెలుసు? దుబాయ్ లో లేడు నరసింహం, ఆయన పెళ్ళాం. ఏ నరసింహం? ఉగ్ర నరసింహం. నీకెందుకురా? చిన్నప్పుడండి ఆ కృష్ణవేణి మగాళ్ళని చూసినప్పుడల్లా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది. మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదా అండి? అయ్యో, నేను మర్చిపోయాను, ఆకలిస్తుంది, భోంచేయాలి. వెళ్ళండి. వెళ్ళి రేపు సాయంత్రం రండి. ఎక్కడికి? వెళ్ళండి. వెళ్తారా? వెళ్ళి. పదు పదు పదు. ఏమిటిది? ఈ ఇల్లు వాళ్ళది, వాళ్ళని పొమ్మంటావేంటి? రే, మీరు లోపలికి పోతారా? లోపలికి పోతానే. పప్పు ముంచెట్టున్నదే. ఇలా రా. ఏమిటి? నేను వచ్చేసాను కదా, ఇంక వీళ్ళెందుకు? నువ్వు పొమ్మని చెప్తావా, నన్ను చెప్పమంటావా?
నీతో మాట్లాడాలి. 1 minute వచ్చేస్తాను. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండు. ఊరు నుంచి క్యారెట్ తెచ్చుకున్నావు కదా, అది భోజనం చేస్తూ ఉండు. నువ్వు లేకుండా నేనెలా తినేది? నువ్వు వచ్చి వడ్డిస్తావా? అందుక వెళ్ళు, వస్తాను. చూడు బ్రదర్, నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం 2 రోజులు ఏ క్యాంప్ కో పెడతాం. వచ్చేసరికి ఈ పిచ్చిది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఒరేయ్, అది నా కజిన్ రా. కావచ్చు, దానికి భయపడి 24 గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా? ఒరేయ్, పాపం ఆ అమ్మాయి అనాథరా. అమ్మ నాన్న భార్య భర్త అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరురా. ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే పిలిపించాను రా. చూస్తే అలా కనిపించడం లేదురా, ఎలిజబెత్ మహారాణికి చీరగట్టి తీసుకొచ్చినట్టుంది. చదువు లేదు, సంస్కారం లేదు, ఏం చేస్తాం? ఉదాహరణకి నిన్నే తీసుకో. నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు. బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే నమ్ముతారా? ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ లోనే వెళ్తున్నావు. నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడితే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని పోలీసులు పట్టుకుపోయారు. నేనే కదా విడిపించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకో? కడుపులో రైలు పరిగెడుతున్నాయి. ఎన్ని పెట్లున్నాయో లెక్క పెడుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడే తీసుకెళ్తున్నావు? తినండి రా. ఊరు నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది. మీ కజిన్ చేటు వంట బ్రహ్మాండం. అన్నదాత సుఖీ భవ. పద్దు పద్దు